गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. నమస్కారం మాస్టర్ సివివి. పద్నాలుగవ సూత్రంలోకి ప్రవేశిస్తున్నాను. There is in the interior of man nothing morbid is curable, and no visible morbid alteration that is curable, which does not make itself known to the accurately observing physician by means of morbid signs and symptoms. కనుక వ్యాధి అని పిలవదగిన చోట ఈ మార్బిడ్ ఆల్టరేషన్స్ అనేటువంటి ఉంటాయి కంపల్సరీగా. అంటే ఇక్కడ నెగిటివ్గా చెప్పారు, మనం దాన్ని పాజిటివ్గానే చెప్పుకుందాం. దేర్ ఈజ్ ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ మ్యాన్ నథింగ్ మార్బిడ్ దట్ ఈస్ క్యూరబుల్. ఇంకా మనిషి యొక్క అంతర్గతంలో, అంటే అంతర్గతం అంటే ప్రాణమయ శరీరంలో ఏదైతే ఉన్నదో ఆ ప్రాణమయ శరీరంలో విజిబుల్ మార్బిడ్ ఆల్టరేషన్స్, కనుక ప్రాణమయ శరీరంలో మనకి కంటికి కనిపించేటువంటి ఆల్టరేషన్స్ ఏమి కూడా ఉండవు. ఎప్పుడు ఉండవు? భౌతిక శరీరంలో మనం తగ్గించడానికి ఏమీ లేనప్పుడు ఇక్కడ కూడా ఏమీ ఉండవు. కనుక భౌతిక శరీరంలో ఉంటే అర్థం ఏంటంటే ప్రాణమయ శరీరంలో కూడా మార్పులు వచ్చినాయి అని అర్థం. ఆరోగ్యకరమైనటువంటి ప్రాణమయ శరీరంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు. మనకు ఫ్రీడమ్ అనేటువంటిది తెలుస్తూనే ఉంటుంది, మనకు స్వేచ్ఛ అనేటువంటిది తెలుస్తూనే ఉంది. మన పనులు మనం చేసుకుంటున్నప్పుడు మనం స్వేచ్ఛగా చేయగలుగుతాం, స్వేచ్ఛగా నడవగలుగుతాం, స్వేచ్ఛగా మాట్లాడగలుగుతాం. అర్ధగంట మాట్లాడినా, గంట మాట్లాడినా, 2 గంటలు మాట్లాడినా మనకి ఎగ్జాంపుల్ ఉన్నారు. వివేకానందుల వారు ఉన్నారు, 8 గంటల పైచిలుకు మాట్లాడారు. మరి వాళ్ళు ఎట్లా విన్నారో తెలియదు, వాళ్ళకి ఎంత ఓపిక వచ్చిందో తెలియదు. కనుక అట్లాంటి వాళ్ళు కనుక మాట్లాడుతూ ఉంటే 8 గంటలు మాట్లాడినా శ్రోతలకు కూడా టైం తెలియదు. అది విషయం. విశేషం ఏంటంటే వివేకానందులు వారు చికాగోలో మాట్లాడినప్పుడు ఆ శ్రోతలకు కూడా మర్చిపోయారు, టైం తెలియకుండా కాలం గడిచిపోయింది. అట్లాగే మా గురువు గారు ఈకే గారు ఉన్నప్పుడు కూడా ఆయన యొక్క ఉపన్యాసాలు వింటుంటే ఆ శ్రోతలంతా కూడా మర్చిపోయేవాళ్ళు, వాళ్ళకి ఒళ్ళు తెలిసేది కాదు. తర్వాత ఆయన ఉపన్యాసాల్లో కూడా అన్ని రకాల వాళ్ళు ఉండేవాళ్ళు. రైట్ ఫ్రమ్ ది ఏజ్ 2వ సంవత్సరం నుంచి దాదాపుగా 90 ఏళ్ళ వరకు ఉండేవాళ్ళు ఆయన ఉపన్యాసాలు వినటానికి వచ్చినటువంటి వాళ్ళల్లో. ఏది హోమియో ఉపన్యాసాలకు కూడా అంతమంది అన్ని రకాల వాళ్ళు వచ్చేవాళ్ళు. కానీ ఎవరికి టైం తెలియదు, అందరికీ అర్థమయ్యేది విషయం అది. నాలాంటి వాడు ఏదో సైన్స్ గ్రాడ్యుయేట్ అయితే కొంత మనకి సైన్స్ తెలుసు కాబట్టి కొంత మనకి అర్థం అవుతుంది. అలా ఏం కాదు. మాస్టర్ గారు ఈకే గారు చెప్పేటువంటిది చూడటానికి వచ్చేవాళ్ళు చాలామంది. ఆయన ముఖం చూడటానికి వచ్చేవాళ్ళు. ఆయన చెబుతుంటే ఎట్లా నవ్వుతున్నారో, హావభావాలు ఎలా ఉన్నాయో ఆయన ఊరక చూడటానికి వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. కొంతమంది మందులు తీసుకొని బయటికి వెళ్ళిపోయేవాళ్ళు కాదు, అక్కడే కూర్చొని ఉండేవాళ్ళు. అయ్యా మీరు మందు తీసుకున్నారు కదా, మరి ఇంకా ఎలా ఏంటంటే ఏందండి ఇక్కడ ఉంటే బాగుంది,
వాళ్ళు చెప్పే మాట అది, ఇక్కడ ఉంటే బాగుంది, ఆయన చూస్తే బాగుంది అనేవాళ్ళు. కనుక ఇలాగా ఉంటుందన్నమాట. మా గురువు గారు చెప్పేటువంటి విషయం కానీ, పాఠం కానీ, ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఆయన ఆయన ఏ సబ్జెక్ట్ చెప్పినా సరే, వేదం చెప్పినా సరే, వేదాంతం చెప్పినా సరే, ఆయనకి రాని సబ్జెక్ట్ అంటూ ఏమీ లేదు. కనుక ఆయన ఏది చెప్పినా సరే అందరూ కూడా వాళ్ళ మర్చిపోయి వినేవాళ్ళు. ఆయన యొక్క ఉపన్యాసంలో ఓలలాడిపోయేవాళ్ళు. అది కనుక దెర్ ఈస్ ఇంటీరియర్ ఆఫ్ ద మ్యాన్, మానవుని యొక్క అంతర్గతంలో బాగు చేయాల్సింది ఏమీ లేనప్పుడు భౌతిక శరీరంలో కూడా బాగు చేయాల్సింది ఏమీ ఉండదు. కనుక ఇక్కడ ఏదన్నా మార్పులుంటే అక్కడ మార్పులు ఉంటాయి. కనుక ఎలా తెలుస్తుంది మీకంటే, ఇదేమో అద్దం లాంటిది, ఒరిజినల్. ఇదేమో ఒరిజినల్. ఒరిజినల్ డిసీజ్ ప్రాణమయ శరీరంలో ఉంటుంది. దానికి అద్దం లాంటి రిఫ్లెక్షన్ ఏదైతే, ప్రతిబింబం ఏదైతే ఉందో అది భౌతిక శరీరంలో ఉంటుంది. కనుక దీనికి దానికి ఏమాత్రము అభేదం, రెండింటికి కూడా భేదం అనేటువంటిది లేదు, రెండు ఒకటే. కనుక ఈ జబ్బు ఎలా ఉంటుందో భౌతిక శరీరంలో ఉండేటువంటి అసౌకర్యాలు, బాధలు, మానసికంగా కావచ్చు, పంచేంద్రియ ప్రవృత్తుల్లో వచ్చేటువంటి మార్పులు కావచ్చు, లేదా భౌతికమైనటువంటి మార్పులు కావచ్చు. భౌతికమైనటువంటి మార్పులు అంటే మీకు పైల్స్ కానీ, కడుపులో నొప్పి కానీ, తలనొప్పి కానీ, ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి మార్పులు. అలాగే భౌతికమైనటువంటి మార్పులు కాకుండా మనకి పంచేంద్రియ ప్రవృత్తుల్లో అంటే చర్మము, తర్వాత ముక్కు, చెవి, కన్ను, వీటన్నింటిలో వచ్చేటువంటి మార్పులు. కానీ ఈ మార్పులు తర్వాత మానసిక కక్షల్లో వచ్చేటువంటి మార్పులు, ఇవేమీ లేకుండా మనకి భౌతిక శరీరంలో ఈ మార్పులు ఏమి లేకుండా ప్రాణమయ శరీరంలో మార్పులు ఉండవు. ప్రాణమయ శరీరంలో మార్పులు ఉంటేనే భౌతిక శరీరంలో మార్పులు ఉంటాయి. అది కనుక ఇక్కడ చెప్పేది అది. కనుక దేర్ ఈస్ ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ మ్యాన్, మానవుని యొక్క అంతర్గతంలో నథింగ్ మార్బిడ్ దట్ ఈస్ క్యూరబుల్. మనకి ఏమీ నయం కానిది లేనప్పుడు ఇక్కడ భౌతిక శరీరం బాగానే ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే జబ్బులు ఉంటాయో, అంటే ప్రాణమయ శరీరంలో ఎప్పుడైతే ఆల్టరేషన్స్ అన్నారు, హానిమన్ ఏమన్నారు, ఆల్టరేషన్స్ అంటే మార్పులు. ప్రాణమయ శరీరంలో మార్పులు ఉన్నప్పుడు మాత్రమే భౌతిక శరీరంలో మనం తగ్గించవలసినటువంటివి ఉంటాయి. అది క్యూరబుల్ విచ్ డస్ నాట్ మేక్ ఇట్ సెల్ఫ్ నోన్ టు ద యాక్యురేట్లీ అబ్జర్వింగ్ ఫిజిషియన్. కనుక భౌతిక శరీరంలో ఉన్నటువంటి మార్పులు ఎలా ఉంటాయి అంటే, యాక్యురేట్లీ అబ్జర్వింగ్ అంటే ఖచ్చితంగా పరిశీలన చేసేటువంటి వైద్యుడికి చాలా స్పష్టంగా తెలుస్తాయి. అది అనుభవం ఉన్నటువంటి వైద్యుడికి వాళ్ళకి ఏమేమి బాధలు ఉన్నాయి అనేటువంటివి చాలా స్పష్టంగా తెలుస్తాయి. ఒక్కొక్కసారి మనకి తలనొప్పి అన్న పేషెంట్కి వాడికి తలనొప్పి ఉందో లేదో ఎవరు చెప్తారు? పేషెంటే చెప్తాడు. నాకు తలనొప్పి ఉంది, ఇట్లా మార్నింగ్ ఉదయం పూట ఎక్కువ అవుతుంది, మధ్యాహ్నం ఎక్కువ అవుతుంది, సాయంత్రం ఎక్కువ అవుతుంది, ఇవన్నీ కూడా మనకి పేషెంటే స్పష్టంగా చెబుతాడు తలనొప్పి ఉన్నది అని. అప్పుడు మన యొక్క ఇంద్రియాలతోటి, మన యొక్క బుద్ధితోటి మనం ఏం గ్రహించాలి? వాడికి తలనొప్పి ఉందని గ్రహించాలి. లేదా తలనొప్పి ఉందని మనం గ్రహించకుండా మన యొక్క వైద్యశాస్త్ర ప్రమాణాలతోటి ఎలాగ తలనొప్పి ఉందనేటువంటిది ఎలా గ్రహిస్తాం? మనం సిటీ స్కాన్ తీస్తాం, తర్వాత ఎంఆర్ఐ స్కాన్ తీస్తాం, తర్వాత బ్లడ్ టెస్ట్లు అన్నీ తీస్తాం. తీసిన తర్వాత ఏం చెప్తాం? మనం ఏం చెబుతాం? నీ తలనొప్పికి గల కారణం ఏమి కూడా లేదు, తలనొప్పి అసలు ఇక్కడ కనిపించట్లేదు. ఎందుకు కనిపిస్తుందండి? ప్రాణమయ శరీరంలో వచ్చిన మార్పు భౌతిక శరీరంలో ఎందుకు కనిపిస్తుంది? కనిపించదు. అందుకని ప్రాణమయ కోశంలో వచ్చినటువంటి మార్పులు
ఏ విధంగా కూడా మనకి కనిపించవు. ఆ కనిపించినప్పుడు మనం ఏం చేస్తాం? నీ జబ్బుకు కారణం ఏమీ లేదు అంటే ఇది హాస్యాస్పదంగా ఉంటుందన్నమాట. ఒకవైపు పేషెంట్ సఫర్ అవుతూ ఉంటే మనం ఏం చేస్తాం? మన యొక్క వైద్య శాస్త్రం అంతా కూడా ఉపయోగించి ఆ మోడర్న్ మెషిన్స్ అన్నింటినీ కూడా చూపించి నీకు జబ్బు లేదని చెబుతాం. మరి ఈ బాధ ఏంటంటే అది నీ యొక్క మానసిక లక్షణం. అంటే మానసికంగా నువ్వు తలనొప్పి ఉందనుకుంటున్నావు కాబట్టి ఉన్నది, లేదనుకుంటే లేదు. అలా చెప్తారనమాట డాక్టర్స్. అది కాదు అంటే మన తెలివితేటలు ఉపయోగించి నీకు జబ్బు ఉందా లేదా అనేటువంటిది పేషెంటే చెప్పాలి. తనకు జబ్బు ఉన్నది లేదా అనేటువంటిది పేషెంటే చెప్పాలి, మనం కాదు ప్రమాణం. అది కనుక కొంచెము తెలివి కలిగినటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో భౌతికమైనటువంటి బాధలు, 3 శరీరాలు, ఒకటి శరీరం మానసిక శరీరం, రెండవది ఒకటేమో మానసిక శరీరం, రెండవది భౌతికమైనటువంటి బాధలు సఫరింగ్స్, మూడవది పంచేంద్రియ ప్రవృత్తుల్లో వచ్చేటువంటి మార్పులు. ఈ 3 మనకు బాధలు, మీకు అంతకంటే ఏమి లేవు. ఇవి ఏమాత్రము కొంచెం తెలివితేటలు ఉన్న డాక్టర్ కూడా గమనించగలుగుతాడు. ఎందుకంటే డాక్టర్కి మనస్సు ఆ తర్వాత పంచేంద్రియ ప్రవృత్తులు ఉన్నాయి కాబట్టి, పేషెంట్కి కూడా మనస్సు పంచేంద్రియ ప్రవృత్తులు ఉన్నాయి కాబట్టి వీటి ద్వారా జబ్బు ఉన్నది అని తెలుసుకుంటాడు. కనుక డాక్టర్కి అనేది తెలియకుండా ఏది ఉండదు, పేషెంట్కి తెలియకుండా ఏది ఉండదు. అది కనుక ఈ ల్యాబ్ టెస్ట్లు అవసరం లేదు. ఇక్కడ మనకు తేలింది ఏంటంటే దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎనీ ల్యాబ్ టెస్ట్. పేషెంట్ ఎదురుకోకుండా కూర్చుకున్న తర్వాత పేషెంట్ యొక్క లక్షణాలు వాళ్ళే చెప్తారు, మనం నోట్ చేసుకుంటాం. ఆ తర్వాత మనం వాళ్ళకు కావాల్సినటువంటి మందుని మనం ఉన్నటువంటి మందుల్లో దానికి యాక్యురేట్గా సరిపోయినటువంటి మందుని ఇస్తే శుభ్రంగా వాళ్ళ యొక్క జబ్బులు పూర్తిగా తగ్గిపోతాయి. కనుక ఇది ఎట్లా ఉంటుందంటే యాన్ అరేంజ్మెంట్ ఇన్ పర్ఫెక్ట్ కన్ఫర్మిటీ విత్ ది ఇన్ఫినిట్ గుడ్నెస్ ఆఫ్ ది ఆల్ వైజ్ ప్రిజర్వర్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మనిషి ఎవరైతే ఉన్నారో ఆ మనిషికి అగ్రిమెంట్ అంటే ఒక రకమైనటువంటి ఒప్పందం. ఎప్పుడైతే మనకి జబ్బులు ఉన్నాయో ఆ జబ్బులు తెలుసుకోగలుగుతాం. మనకి జబ్బులు ఎలా తెలుస్తాయి? భౌతికంగా మనకి కొన్ని బాధలు ఉంటాయి, తలనొప్పి కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, కాళ్ళు నొప్పులు కానీ, నరాల నొప్పులు కానీ, అది ఒకటి సెక్షన్. రెండవది పంచేంద్రియ ప్రవృత్తుల్లో వచ్చినటువంటి మార్పులు. మూడవది మానసికంగా కక్షలో వచ్చినటువంటి మార్పులు. సహజమైన మానవుడు ఒక రకంగా ఉంటాడు, అసహజంగా ఉండేటువంటి మానవుడు ఇంకొక రకంగా ఉంటాడు. దాన్ని బట్టి మనకు తెలుస్తుందా లేదా? ఇప్పుడు మనకు ఉదాహరణకి నక్స్వామిక కానీ, మనం చదువుకున్న మందులు 2 3 ఉన్నాయి. నక్స్వామిక ఒకటి, కార్బోవేజ్ ఒకటి, తర్వాత క్యామమిల్లా ఒకటి. ఈ 3 చదువుకుంటున్నాం మనం. వీళ్ళ యొక్క మానసిక ప్రవృత్తులు ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకంగా ఉంటుంది. నక్స్వామిక వాళ్ళేమో కోపంగా ఉంటారు, క్యామమిల్లా వాళ్ళు కూడా ఇంకా కోపంగా ఉంటారు. కాకపోతే క్యామమిల్లా వాళ్ళు కొట్టి ఏడుస్తారు, కొట్టి పిల్లల్ని కొడుతుంటారు, ఏడుస్తుంటారు. ఒక పక్క ఏడుస్తుంటారు, ఒక పక్క కొడుతుంటారు. రెండవది నక్స్వామిక వాళ్ళు మాట దురుసు, నోటి దురుసు, మొత్తం ఇవన్నీ కూడా నక్స్వామిక వాళ్ళకు ఉంటాయి. జలసి, అసూయ, అట్లాంటివన్నీ కూడా నక్స్వామికలో ఉంటాయి. తర్వాత ఈ పంచేంద్రియ ప్రవృత్తుల్లో కూడా మార్పులు ఉంటాయి. ఈ నక్స్వామికలో కావచ్చు, క్యామమిల్లాలో కావచ్చు, ఈ పంచేంద్రియాల యొక్క ప్రవృత్తుల్లో కూడా
మార్పులు ఉంటాయి. అలాగే నక్స్వామిక వాడికి కూడా పైల్స్ కంప్లైంట్ ఉంటాయి. వీళ్ళకేమో దంతాలు, పళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, కెమమిల్లా వాళ్ళకి. అట్లాగే దీంట్లో కూడా పళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ కార్బోవైజ్లో కూడా. కనుక ఇట్లా మనకి భౌతికమైనటువంటి బాధలు కొన్ని ఉంటాయి, పంచేంద్రియ ప్రవృత్తుల్లో మార్పులు కొన్ని ఉంటాయి, అలాగే మానసిక ప్రవృత్తుల్లో మార్పులు కొన్ని ఉంటాయి. ఈ మూడు కలిసి సమ్ టోటల్ ఏదైతే ఉన్నదో అది జబ్బుని మొత్తాన్ని సూచిస్తుంది. కనుక ఈ సమ్ టోటల్ ఆఫ్ ది డిసీజ్ ఏదైతే ఉన్నదో, అంటే జబ్బు యొక్క మొత్తం టోటాలిటీ ఏదైతే ఉన్నదో అది పూర్తిగా ప్రాణమయ శక్తి ఏదైతే ఉన్నదో, ప్రాణమయ కోశం ఏదైతే ఉన్నదో అది పడేటువంటి బాధని సూచిస్తుంది. కనుక ఇక్కడ బాధే, ప్రాణమయ కోశంలో కూడా బాధే, భౌతిక శరీరంలో కూడా ఇక్కడ బాధ లేని అక్కడ బాధ ఉండదు. కనుక ఇది మనకి తెలుసుకోవలసినటువంటి విషయం. కనుక ఎప్పుడైతే మనకి ఈ భగవంతుడు, దయామయుడైనటువంటి భగవంతుడు ప్రాణమయ కోశం మనకు కనిపించదు కాబట్టి, ఆ ప్రాణమయ కోశంలోనే జబ్బులు మార్పులు ఉన్నాయి కాబట్టి మరి ఎలా తెలుసుకుంటాం అనేటువంటిది ఖచ్చితంగా. ఎందుకంటే దీనికి దానికి రిలేషన్ ఏంటి? బింబము ప్రతిబింబం. ఇది ఎలాగా ఉంటుందో అది అలాగే ఉంటుంది. కనుక ఇలాగా ఉన్నప్పుడు, అది అలాగా ఉన్నప్పుడు అక్కడ బాధలుంటే మనకి వ్యాధి ఉన్నట్టు లెక్క. అంటే అంతర్గతమైనటువంటి ప్రాణమయ శరీరంలో జబ్బు ఉన్నట్టు లెక్క. కనుక ఇక్కడ జబ్బు ఉంటే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, ఇక్కడ జబ్బు ఉంటే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మనకి సామెత చెబుతారు చూడండి, సినిమా కూడా వచ్చింది, వాడే వీడు, వీడే వాడు, అంతే, సేమ్. కనుక మనకు ప్రాణమయ కోశంలో ఉన్నటువంటి మార్పులు ఎలా తెలుస్తాయి అంటే భౌతిక శరీరంలో వచ్చే మార్పులు వలన తెలుస్తాయి. కనుక ప్రాణమయ కోశంలో వచ్చే మార్పులే భౌతిక శరీరంలో మార్పులుగా పరిణమిస్తాయి. అవే కొన్ని సంవత్సరాలు గడిచేటప్పటికి, 20 ఏళ్ళు 25 ఏళ్ళు గడిచేటప్పటికి అదే క్యాన్సర్గా పరిణమిస్తుంది. క్యాన్సర్ అంటే కొత్త జబ్బు ఏం కాదు. పాత జబ్బుని మనం నయం చేసుకోవడం చేత కాకపోతే, కుదరకపోతే అప్పుడు ఈ క్యాన్సర్ అనేటువంటిది వస్తుంది. కనుక ఈ క్యాన్సర్ అనేటువంటిది రావడానికి కారణం ఏంటంటే మన యొక్క జబ్బుల్ని మనం ఏం చేస్తాం, పోస్ట్ పోన్ చేసుకుంటాం. అంటే మనకి హోమియోపతిలో వైద్య విధానం తెలియదు కదా, నయం చేసుకోవడం తెలియదు కదా, అందుకోసం మనం ఏం చేస్తాం, వాయిదా వేసుకుంటాం. మనకి మానసిక లక్షణాలకు మందులు లేవు చాలా వరకు. వాళ్ళు మనం ఏం చేస్తారంటే మానసిక లక్షణాలు చేసి అది వాడి తరహా అండి, వాడి స్వభావం అది. అంతకంటే మనం ఏం చేస్తాం, ఇప్పుడు రోజు తన్నులు తినేటువంటి భార్య ఉన్నదనుకోండి, అప్పుడు ఆమెకు ఏమనిపిస్తుంది, ఇట్లా భర్త కొడతాడు కావాలా, ఆ కొట్టడం సహజం అనిపిస్తుంది. కానీ కాదు, మందు వేస్తే కొట్టకుండా ఉంటారు. మనం ఒక కేసుకు మందు వేసాం, నక్స్వామిక 50M వేసిన తర్వాత ఆమెకున్నటువంటి తలనొప్పి కూడా పోయింది, ఆమెకు కొట్టే స్వభావం, భర్తను కొట్టేటువంటి స్వభావం కూడా పోయింది. అంటే భార్య భర్తను కొట్టచ్చు, భర్త భార్యను కొట్టచ్చు, ఎట్లయినా జరగవచ్చు. అంటే ఒకవేళ నక్స్వామిక ఆవిడ కనుక భార్య అయి ఉంటే భర్త లేదు, ఏమి లేదు, దమ్మి దిమ్మి ఉతికి పడేయటమే, కనుక చాకిరేవి పెట్టటమే. కనుక ఇట్లాంటి ఇది ఎలా ఉంటుందంటే an agreement in perfect conformity, పర్ఫెక్ట్, ఖచ్చితంగా, అసలు ఏమాత్రము పొరపాటు లేకుండా భగవంతుని యొక్క దయామయమైనటువంటి సామ్రాజ్యంలో మనకి ఈ ఆల్వైజ్ ప్రిజర్వ్, మన యొక్క అంతా తెలివి కలిగినటువంటి ప్రిజర్వర్, మన యొక్క లైఫ్ యొక్క ప్రిజర్వర్ ఎవరైతే ఉన్నాడో, రక్షకుడు ఎవడైతే ఉన్నాడో వాడు మనకు ఈ రకంగా ఏర్పాటు చేశాడు. అంటే భౌతికంగా ఏవైతే బాధలు ఉన్నాయో ఆ బాధలన్నింటికీ కారణం అంతర్గతమైనటువంటి ప్రాణమయ శక్తిలో వచ్చిన మార్పులు కాబట్టి ఈ మార్పుల్ని మనం
రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంది. సరి అయినటువంటి మందు వేసుకుంటే రద్దు అవుతుంది, లేకపోతే అదే క్యాన్సర్ అవుతుంది. వేరే క్యాన్సర్ కొత్తది ఏం కొత్త జబ్బు ఏం కాదు అది. మనం చెప్పుకున్నాం కదా ప్రెసిపిటేషన్ అని. ఆ ఇసుక కనుక నీళ్ళలో కలిపి గిరగిర తిప్పి వదిలిపెడితే కొంతసేపటికి ఇసుక కాస్త అడుగున తేరుకుంటుంది, అలా నీళ్లు కాస్త పైన తేలుకుంటాయి. అదే తర్వాత తేరుకుంటే అది క్యాన్సర్ అవుతుంది. ఇసుకలాగా తేరుకుంటే చిన్నగా ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు గడిచేటప్పటికి క్యాన్సర్ అనేటువంటిది వస్తుంది. కొత్త జబ్బు ఏం కాదు క్యాన్సర్. లేకపోతే ఒక్కొక్కసారి లివర్ దెబ్బతినొచ్చు, ఒక్కొక్కసారి కిడ్నీస్ దెబ్బతినొచ్చు, ఒక్కొక్కసారి ఇంకా ఏ పార్ట్ అయినా సరే దెబ్బతినటానికి ఛాన్సెస్ ఉంటాయి. అది కనుక దయామయమైనటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆ భగవంతుడు మనకి చాలా ఖచ్చితంగా ఇలా చూపిస్తున్నాడు దారి. జబ్బుల్ని ఈ విధంగా మీరు నయం చేసుకోండి, తగ్గించుకోండి అనేటువంటి దారి చూపిస్తున్నాడు. అది తర్వాత మాస్టర్ గారు ఏం చెప్పారో చూద్దాం. వ్యాధి అని పిలువదగిన పరిస్థితి ఉన్న చోట కంటికి కనిపించనివి, గమనింపుకు అందనివి, విడమర్చి తెలుసుకొనుటకు లొంగనివి, నివారణకు సాధ్యము కానివి అగు పరిస్థితులు మానవ శరీరమున వేరుగా ఉండవు. కనుక వ్యాధి అనేటువంటిది ఉంటే అన్నీ మనకు తెలుస్తూనే ఉంటాయి, కంటికి కనిపిస్తూనే ఉంటాయి, తర్వాత మన గమనికకు అందుతూనే ఉంటాయి. విడమర్చి తెలుసుకోవడానికి లొంగనివంటూ ఏమీ ఉండవు. నివారణకు సాధ్యం కాని పరిస్థితులు ఏమి కూడా ఉండవు. నివారణకు సాధ్యం కాని పరిస్థితులు ఎవరు? క్యాన్సర్ అట్లాంటివి. క్యాన్సర్ కానీ, కిడ్నీస్ దెబ్బతింటం కానీ, యూరిన్ నడవకపోవటం కానీ, ఇవన్నీ కూడా చిట్టు చివరిలో వచ్చేటువంటి దశలు. కనుక సర్వాంతర్యామి నరజాతిని కాపాడి రక్షించినట్టు అపరిమిత దయా స్వరూపం అనుటకు ఇది ఏ నిదర్శనము. కనుక సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు మనల్ని అనుక్షణం కాపాడుతూ ఉంటాడు అనటానికి ఇదే నిదర్శనం. కనుక మన కంటికి కనపడని జబ్బు కూడా కనిపించేటట్టుగా మనకి భౌతిక శరీరంలో ఆ మార్పుల ద్వారా తెలియపరుస్తున్నాడు. కనుక సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు అపరిమితమైనటువంటి దయామయ స్వరూపము అనుటకు ఇదే నిదర్శనము. కనుక నివారణ తగిన వేదనలు రోగికి అనుభవం రానివి ఉండవు. కనుక నివారణ చేయదగినటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రోగికి అనుభవానికి రాకుండా ఏది ఉండదు. నిపుణుడకు వైద్యుని గమనికకు అందనివి అసలే ఉండవు. నిపుణుడైనటువంటి డాక్టర్ ఎవడైతే ఉన్నాడో వైద్యుడికి ఆయన గమనికకు అందనటువంటివి అసలే ఉండవు. కాబట్టి నివారణోపాయమును తర్కముతో పూరించరాదు. మన యొక్క తర్కం అనేటువంటిది పనికిరాదు. డైరెక్ట్గా పేషెంట్ చెబుతాడు, మనం వింటాం, అంతకంటే ఇంకేం అవసరం లేదు. వాళ్ళు చెబుతారు, మనం వింటాం, అంతే. వ్యాధి అస్తిత్వమును గూర్చి హేతువులను నిర్మాణం చేయటం వలన కానీ, వ్యాధి స్వభావమును గూర్చి నిరాధారములైన ఊహలు పెంచుట వలన కానీ, అంటే వ్యాధి యొక్క అస్తిత్వం అంటే వ్యాధి అనేటువంటిది ఉన్నదనేటువంటి దాని గురించి హేతువులు, కారణాలు ఎత్తుక్కుంటాం. అంటే మనం చెప్పుకున్నాం కారణాలు. ఒక టైఫాయిడ్కి ఏం కారణాలు ఉంటాయి? టైఫాయిడ్ బ్యాక్టీరియా, సాల్మనెల్లా టైఫీ అనేటువంటి బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా కారణం కాదు. బ్యాక్టీరియా అనేటువంటి దేనికి వస్తుంది? అక్కడ ఉన్నటువంటి విష పదార్థాలని భక్షణ చేయటానికి వస్తుంది. భక్షణ చేసి మన యొక్క శరీరాన్ని కాపాడటానికి వస్తుంది. అది అంటే మన యొక్క టైఫాయిడ్లో ఈ వ్యాధి వలన వచ్చేటువంటి ఈ విషాలు ఏవైతే ఉన్నాయో ఆ విష పదార్థాలు కనుక మన శరీరంలో కలిసిపోతే మనకు ప్రమాదం. కనుక మనల్ని రక్షించటం కోసం దయామయుడైనటువంటి భగవంతుడు ఆ బ్యాక్టీరియాని సృష్టించి వదిలిపెట్టాడు. కనుక బ్యాక్టీరియా జబ్బు కారణం కాదు, అది లెక్క. కనుక వ్యాధి అస్తిత్వమును గుర్చి హేతువులను నిర్మాణం చేయటం, దానికి కారణం ఏంటి? ఏ జబ్బు, ఏ బ్యాక్టీరియా వల్ల ఈ జబ్బు వచ్చింది అనేటువంటిది శుద్ధ వేస్ట్ అనమాట. అది
వ్యాధి యొక్క స్వభావమును గురించి నిరాధారం, అసలు ఆధారం లేనటువంటి దాని గురించి, ఆధారం లేనటువంటి వాటిని గురించి మనం చర్చించుకోవటం అనేటువంటిది వేస్ట్ అన్నమాట. దానివల్ల ప్రయోజనం లేదు. తర్వాత వివరణ. నివారణకు కావలసిన దేహ దే- నివారణకు కావలసినది ఏమైనా దేహమున ఉన్నచో రోగికి తెలియకుండాట సాధ్యము కాదు. నివారణ కావలసింది ఏదన్నా ఉంటే రోగే చెబుతాడు, నాకు ఇది ఈ జబ్బు ఉందని. ఎప్పుడైనా మనకి పేషెంట్ చెబుతాడా, మనం చెబుతామండి? పేషెంట్ చెబుతాడు. కనుక మనం పేషెంట్ చెప్పినట్టుగా తీసుకోవాలి. రోగికి తనకు ఏ బాధ లేదని స్వయముగా చెప్పగలిగినప్పుడు వైద్యుడు మూత్ర పరీక్ష చేసి నీకు జబ్బు ఉన్నదని చెప్పుట హాస్యాస్పదం. కనుక ఏ జబ్బు లేనప్పుడు నేను బాగానే ఉన్నానని చెప్తే నీకు మూత్ర టెస్ట్ చేసి ఆ మూత్రంలో మనకి షుగర్ పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది అని చెప్పటం అనేటువంటిది హాస్యాస్పదం. అది మూత్రమున ఆరోగ్యవంతులకు కూడా అప్పుడప్పుడు చక్కెర పోవచ్చుండను. ఇది కూడా సహజం. దానిని పరీక్షించి వైద్యుడు మందులు వాడమన్న మందులతో రోగమును పుట్టించుటయే. అంటే మనకి ఎప్పుడైతే జబ్బు లేకుండా మందు వాడామనుకోండి, ఆ మందు యొక్క జబ్బులు శరీరంలో పుడతాయి. మనకు ఉదాహరణ కుంతీదేవి. కుంతీదేవి చెప్పలంతో సూర్యుడిని పిలిస్తే సూర్యుడు పిల్లవాడినిచ్చిపోయాడు. కనుక ఇట్లాగే ఉంటుందన్నమాట. అనవసరంగా మందులు వేసుకుంటే ఏమవుతాయి? కొత్త కొత్త జబ్బులు వస్తాయి. అంటే ఉన్న జబ్బు కాక ఏ జబ్బు లేనప్పుడు మందు వేసుకున్నావు కాబట్టి కొత్త జబ్బు వస్తుంది. ఆ మందు తాలూకు ఆ జబ్బు అనేటువంటిది వస్తుంది. దీన్ని మనం సైడ్ ఎఫెక్ట్స్ అని ముద్దుగా పిలుస్తాం. అది అట్లే మూత్రాదులను పరీక్ష చేసి ఏమీ జబ్బు లేదని వైద్యుడు నిర్ణయించినను కొందరు నిద్ర పట్టక బాధపడువారు ఉండరు. అంటే కొంతమందికి నిద్ర పట్టట్లేదు, రోజు 10 గంటలకు పడుకుంటే నిద్ర పట్టట్లా, 1 గంటకో 2 గంటలకో నిద్ర వస్తుంది. మరి అప్పుడు వీడికి రోగం ఉన్నట్ట లేనట్ట? మరి మూత్రం టెస్ట్ చేసి, బ్లడ్ టెస్ట్ చేసి, అన్ని టెస్టులు చేసి మీకు రోగం లేదంటే మీరు అట్లా కాదండి నిద్ర పోమని గద్దిస్తారు డాక్టర్లు. ఉపయోగం లేదు. అది కనుక తలనొప్పి, నడుముల నొప్పులు కలవారు ఉన్నారు. కనుక నిద్ర పట్టని వాళ్ళు ఉన్నారు, తలనొప్పులు, నడుముల నొప్పులు. ఆ తలనొప్పులకి, నడుముల నొప్పి టెస్టులు చేస్తే ఏ కారణం దొరకదు. అందువలన వాటి రోగం లేదంట అనకూడదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు బాధపడుతున్నారు. అది వారికి జబ్బు లేదన్నట కూడా హాస్యాస్పదం. అన్ని టెస్టులు చేసి మీకేం జబ్బు లేదంటే అది కూడా హాస్యాస్పదం. ఒకడు నీరసంతో మంచం దిగలేని స్థితిలో ఉండగా వైద్యుడు పరీక్షించి నీకు జబ్బు తగ్గినది, నీ నీరసం కేవలం మానసికం. అంటే వాడికి మంచం దిగలేకుండా నీరసంగా ఉన్నాడు, వాడికి ఏమో పరీక్షలు చేసి నీ నీరసం మానసికం, అంతకంటే ఏమి లేదు అక్కడ, నీకు లిటరల్గా ఏం జబ్బు లేదు. అంటే హెల్త్ సర్టిఫికేట్ ఇవ్వాల్సింది ఎవరు? పేషెంట్. అంటే నాకు బాగుంది అని పేషెంట్ చెప్పాలి తప్పితే డాక్టర్ చెప్పకూడదు. అది కనుక నీవు నీరసం ఉన్నట్లుగా ఊహించుచున్నావు కనుక నీవు అట్లా బాధపడుచున్నావు, అంతేగాని నీకు జబ్బు లేదు. ఎంత హాస్యాస్పదం అండి, ఎంత తెలివి తక్కువ మాటలు ఇవన్నీ. కనుక జబ్బు ఉన్నదో లేదో తెలియటకు రోగియే ప్రమాణము కానీ వైద్యుడు కాదు. రోగి శరీర ధాతువులను, రక్తమును, మూత్రమును, ఉమిని పరీక్ష చేసి ఫలితములు బొత్తిగా ప్రమాణములు కావు. కనుక ఇట్లాంటి టెస్టులన్నీ కూడా వేస్ట్. రోగి మనస్సునకు అనిపించినది, వైద్యున కంటికి కనిపించినది, మైక్రోస్కోపులో, ఎక్స్రేల్లో తీసి నిర్ణయింపబడినది ఏదియో రోగములకు ప్రమాణం కాదు. రోగి కన్నా వేరుగా రోగము వాని యందు ఉండునని భ్రమపడిన అశాస్త్రీయ దృష్టి సత్యము కాదు. కనుక రోగి కన్నా వేరుగా రోగం ఏమి ఉండదు. రోగము ఒకటి, సపరేట్ కాదు. అంటే రోగి ఎవడైతే ఉన్నాడో అంతర్గతంగా ఉంటాడు, రోగం అనేటువంటిది బయట ఉంటుంది. అది నివారణ చేయవలసిన రోగమని ఉన్నచో దానికి వార్తలను అందించినట్టు వేదనలు రోగిలో తప్పక పుట్టును. కనుక మనం నివారణ చేయటానికి కావలసినటువంటి జబ్బు ఎప్పుడన్నా ఉంటే దానికి సంబంధించినటువంటి వేదనలు ఎప్పుడు కూడా పుడతాయి. వేదనల యొక్క ఉద్దేశం ఏంటి? నీకు రోగం ఉందని చెప్పటమే దాని ఉద్దేశం. అది
అంటే రోగం ఉందని చెప్తే ఏమని చేస్తాం, మనం వైటల్ బాడీలో సరిపోయిన మందు వేసుకుంటాం. సరిపోయిన మందు వేసుకున్నప్పుడు ఈ వేదనలు కూడా మాయమైపోతాయి. అది వేదన లేకుండా రోగమున్నచో మానవులు కురుళ్ళి చతురు. భగవంతుడు సృష్టికర్త కనుక రోగమున్న చోట వేదనలు లేకుండా ఆ దయామైన సృష్టిలో అసాధ్యము. కనుక వేదనలుంటే రోగం ఉంటుంది. అదే రోగి ఎప్పుడైతే ఉన్నాడో రోగికి సంబంధించినటువంటి వేదనలు ఉంటాయి. అది భగవంతుని దయ అనగా ఇదే. భగవంతుడు మనకు దయామయుడు అనటానికి నిదర్శనం ఇదే. ఈ సృష్టిలో బడి ఉన్నవి కనుక రోగి అనుభవించి చెప్పు వేదనలను, రోగి ప్రవర్తనమున వైద్యుడు గమనించి ప్రత్యేకతలను ఆధారముగా కొని మందుని నిర్ణయింపవలనే గాని వాని త్రోసిపుచ్చు. అంటే పేషెంట్ ఏం చెప్తాడో అవే మనకి ముఖ్యం. అంటే రోగి ప్రవర్తన మన వైద్యుడు గమనించినటువంటి ప్రత్యేకతలు, అంటే ఆరోగ్య స్థితి కన్నా భిన్నమైనటువంటి ప్రత్యేకతలు ఏవైతే ఉన్నాయో అవే మనకి రోగం ఉన్నట్టుగా తెలుస్తుంది. అవే మనకి ముఖ్యమైనటువంటివి. వైద్యుడు గమనించు ప్రత్యేకతలను ఆధారంగా కొని మందుని నిర్ణయింపవలను కానీ వారిని త్రోసిపుచ్చరాదు. త్రోసిపుచ్చి మూత్రము ఉమ్మి పరీక్ష చేసి వానికి ఫలితములకు ప్రాధాన్యమిచ్చి సాంకేతికములకు ఊహలు పెంచుకొని వ్యాధులకు నామకరణం చేసి జాతకములు చెప్పుట తెలివి తక్కువ. దానివల్ల వైద్యుని సాంకేతిక పరిశ్రమయు వైద్యుని విద్యా ప్రదర్శనము నిరూపితమగునే కానీ రోగి యొక్క బాధ తీరదు. వైద్యం అనగా రోగికి బాధ తీర్చుట. అది ఏం చెప్పినా ఎన్ని చేసినా రోగి అనే మనకి వైద్యం అంటే రోగికి వాడి యొక్క ఏ బాధలు అయితే ఉన్నాయో ఆ బాధలన్నీ కూడా తీర్చటాన్నే వైద్యము అంటారు. అది తర్వాత కెమమిల్లాలో కంపారిటివ్ స్టడీ చెప్పుకుంటున్నాం. కంప్లైంట్స్ ఆఫ్టర్ హియరింగ్ బ్యాడ్ న్యూస్. అంటే చెడు వార్తలు ఏవైనా విన్నారనుకోండి, అక్కడి నుంచి కొన్ని కంప్లైంట్స్ వస్తాయి. అందులో క్యామమిల్లా ఒకటి, ఎకోనైట్ ఒకటి, అర్జెంటమ్ నైట్రికమ్ ఒకటి, యాసిడ్ ఫాస్ ఒకటి. క్యామమిల్లా యాంగ్జైటీ కనిపిస్తుంది. అంటే క్యామమిల్లాలో ఏంటంటే యాంగ్జైటీ, ఆదుర్దా ఉంటుంది, కడుపులో నొప్పి, పులసరం. దీంతో పాటు ఏముంటుందంటే ఈ ఆదుర్దాతో పాటు కడుపులో నొప్పి, పులసరము, వాంతులు స్పెసిఫిక్గా అవుతాయి. వాంతులు మటుకి ప్రత్యేకంగా అవుతాయి. ఏదన్నా చెడు వార్తలు కనుక వింటే వీళ్ళకి కడుపులో నొప్పి, పులసరము, ఎసిడిటీ అవన్నీ కూడా వస్తాయి. తర్వాత ఇది క్యామమిల్లాని కన్ఫర్మ్ చేస్తుంది. ఈ మందు క్యామమిల్లాకి తప్ప ఈ కాంబినేషన్ దేనికి లేదు. తర్వాత ఎకోనైట్లో ఏంటంటే లూజ్ మోషన్స్ అవుతాయి, అజీర్ణం ఉండదు, లూజ్ మోషన్స్ సడన్గా వస్తాయి, ఒక్కసారి టక్కన వస్తాయి. తర్వాత ఇవి ఉండవు, ఆ కాసేపు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీ అమ్మాయికి ఏదన్నా యాక్సిడెంట్ అని అన్నారనుకోండి, ఆ కాసేపు వెంటనే లూజ్ మోషన్స్ అవుతాయి. తర్వాత సడన్గా వస్తాయి అవి కూడా. ఆ తర్వాత ఏముండవు మళ్ళీ. ఆర్జెంటమ్ నైట్రికమ్ అండ్ యాసిడ్ ఫాస్, ఈ రెండు మందులు ఉన్నాయి. మళ్ళీ ఆర్జెంటమ్ నైట్రికము, యాసిడ్ ఫాస్. సడన్గా యాక్సిడెంట్ గురించి విన్నా కానీ మన వాళ్ళు ఎవరన్నా ఆ యాక్సిడెంట్లో అయిన ట్రైన్లో వెళ్ళారనుకోండి, మరలా అక్కడి నుండి సమాచారం తెలిసే లోపల 2-3 సార్లు జాడించి విరోచనాలు అవుతాయి. కనుక ఇవన్నీ ఈ రెండు కూడా ఆర్జెంటమ్ నైట్రికము, యాసిడ్ ఫాస్లో ఉంటాయి. తర్వాత సడన్నెస్ ఆఫ్ సిమ్టమ్స్. ఉదయం వరకు బాగానే ఉంటాడు, ఆఫీస్కి వెళ్తాడు, అక్కడ వాదన వస్తుంది, ఆఫీసర్ నోరు ముయ్యి అంటాడు, సాయంత్రానికి కడుపులో మంట, ఎసిడిటీ వస్తాయి. అది క్యామమిల్లా వాడికి ఇందాక పైన చెప్పుకున్న దాంట్లో కూడా ఎసిడిటీ, కడుపులో మంట వస్తుంది. అది
లివర్ అప్సెట్ అవుతుంది. అంటే దీని లక్షణం ఏంటంటే లివర్ అప్సెట్ అయిందని అర్థం. అంతర్గతంగా లివర్ అనేటువంటిది దెబ్బతిన్నదని. ది సడన్నెస్ ఇండికేట్స్ క్యామమెల్లా. ఈ త్వరగా జబ్బులు రావటం అనేటువంటిది క్యామమెల్లాని ఇండికేట్ చేస్తాయి. నిద్రపోతున్నా మేల్కొని ఉన్న జర్కింగ్ ఉంటుంది. నిద్రపోతున్నా మేల్కొని ఉన్న కండరాలు అదురుతూ ఉంటాయి. ఉండి ఉలిక్కి పడుతూ ఉంటారు. బెల్లడోనాలో సడన్నెస్ ఉంటుంది. బెల్లడోనా కూడా సడన్నెస్ ఉంటుంది, కానీ ఎసిడిటీ అవి ఉండవు. దీనికి దానికి తేడా అది. ఎసిడిటీ, ఇండైజేషన్ ఈ రెండు కూడా ఉండవు. పై చెప్పిన సైకలాజికల్ కాజెస్ వలన నరాలన్నీ విగదీసి కాలికి వస్తుంది, కడుపులో నొప్పి వస్తుంది. అది అజీర్ణం, కడుపు నొప్పి కాదు. తర్వాత క్యామమిల్లాలో ట్విచ్చింగ్స్ ఉంటాయి, అంటే కొంకర్లు పోతాయి. ఈ బాడీ మొత్తం వస్తే కన్వల్షన్స్ అంటారు. నెక్స్ట్ చిల్డ్రన్స్, పిల్లలు క్రయింగ్ అండ్ క్రయింగ్, దే గెట్ అవుట్ ఆఫ్ బ్రెత్ ఫర్ సమ్ టైమ్. అంటే ఏడుపు విపరీతంగా వస్తుంటుంది అనమాట. ఒక్కొక్కసారి గుక్క పడతారు పిల్లలు, అంటే అవుట్ ఆఫ్ బ్రెత్, అంటే శ్వాస కూడా పీల్చుకుంటున్నారో లేదో తెలియని పరిస్థితిలో ఉంటారు. అది గుక్క పట్టుట, వాళ్ళ ముఖాన్ని నీళ్లు చల్లి అది చేస్తే ఇది చేస్తే కానీ నార్మల్గా రారు. కోపం రప్పిస్తే ఇలాగా ఉంటుంది నక్స్వామిక పిల్లలకి. రెండు ఇస్తే తినడు, ఒకటి తిని ఒకటి పారేస్తాడు. వద్దంటే గుక్కబట్టి కన్వర్షన్స్ వస్తాయి. వాడు ఏం చేస్తే అది అది మనం సహించాల్సిందే. లేదా అవతల పెద్దవాళ్ళకు 3 వేసి వీడికి 2 వేస్తే 3 వేయమనడు, కింద పడి దొర్లుతాడు, కన్వల్షన్స్ వచ్చేదాకా ఏడుస్తాడు. కింద పడి ఫిట్స్ వచ్చేదాకా ఏడుస్తాడు. కోపం రప్పిస్తే కన్వల్షన్స్ వస్తాయి. కొన్ని రోజులు పోయిన తర్వాత ఇమ్మనేది ఇచ్చినా కోపం వస్తుంది, అడిగిన వస్తువు ఇచ్చినా కోపం వస్తుంది. మంచినీళ్ళు అంటాడు, మంచినీళ్ళు అక్కడ పెడితే కాలుతో తన్నేస్తాడు, వెనక్కి విరుచుకు పడిపోతాడు వెనక్కి. తర్వాత ఇట్లాంటి విరుచుకు పడే వాళ్ళు క్యామమిల్లా వాళ్ళు, సిక్యూటా విరోధ వాళ్ళు. తర్వాత బెల్లడోనాలో ఆపోజిట్ కంటే ముందు పొంగుతారు, నోరు తెరిచి అందులో నుంచి సెలైవేషన్ వస్తుంది, పళ్ళు బిగబట్టి పట కొరుకుతారు. తర్వాత హిస్టీరియా, అలా వచ్చేసి ధన్ అని ఎవరనుకున్నావురా, ఆంజనేయ స్వామిని అంటారు. అంటే వీళ్ళకి ఆంజనేయ స్వామి నచ్చుతాడు అనమాట, లేకపోతే కలకత్తా కాళీ నచ్చుతుంది. ఏరా నా కొండకు వస్తానని మొక్కుకొని రాలేదేమంటాడు. స్వామి భక్తితో ఒక క్యామమిల్లా సమర్పించుకుంటే సరి. ఎవరనుకుంటున్నావురా, నీ ముత్తాత నా దగ్గర చదువుకుంటున్నాడు రా, మీ అమ్మ మేనత్తన్రా, అంటే పూనకం అన్నమాట. మీ అమ్మ మేనత్తన్రా, ఎవడనుకున్నావురా, నువ్వు చిన్నప్పుడు అన్నం తినమంటే ఏడ్చేవాడివి కదరా, ఇలా మాట్లాడేస్తుంటారనమాట ఈ క్యామమిల్లా వాళ్ళు. అంటే పూనకాలు వచ్చేస్తాయి అన్నమాట. అంటే మనకి పూనకాలకు కూడా మందులు ఉంటాయా అని మీరు అడగవచ్చు, చక్కగా ఉన్నాయి మందులు. ఇంకా ఒక్కసారి కనుక మనం క్యామమిల్లాని భక్తితో సమర్పించుకుంటే వాళ్ళకి పూనకాలు రావు, అదే లాస్ట్ పూనకం అవుతుంది. తర్వాత పెయిన్స్, ప్రతి నొప్పికి రోగి కదిలిపోవచ్చుండను, అంటే తీవ్రంగా వస్తాయి నొప్పులు. మోకాలు నొప్పి, అబ్బో నొప్పి, ఎన్ని మార్లు షూట్ చేస్తే అన్నిసార్లు అబ్బా అని రిథమెటిక్గా అంటాడు. అది కూడా ఎట్లా అంటాడు, రిథమెటిక్గా గుండె కొట్టుకున్నట్టు అనమాట, లబ్ డబ్ అట్లా అనమాట. పోటు పొడిచినప్పుడల్లా తల ఊగాల్సిందే, ఇంకొక పోస్చర్కి మూవ్ అవుతాడు. నొప్పి అంటాడు, ఇంట్లో అటు ఇటు కాలుగాలిని పిల్లిలాగా
తిరుగుతూ ఉంటాడు. రూస్టాక్స్లో తిరిగితే హాయిగా ఉంటుంది, కానీ వీడు నొప్పికి బోన్లో వీటిని పులెల్లే తిరుగుతాడు. వీడు క్యామమెల్ ఆవిడ నొప్పికి బోన్లో వీటిని పులెల్లి అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. అది దే మూవ్ ఆల్వేస్ బికాస్ దే కెనాట్ కీప్ స్టిల్. మూవ్స్ ద పెయిన్ కెనాట్ కీప్ ద స్టిల్. కనుక కదలకుండా ఉండలేడు. కనుక హీ ఈజ్ నాట్ బై బెటర్ ఎయిదర్ బై రెస్ట్ ఆర్ మూమెంట్. కదలకున్నాను కదిలినను ఉపశమనం ఉండదు, కానీ ఒత్తుకుంటూ కదులుతున్నాను. తర్వాత యాంగ్రీ అబౌట్ ది పెయిన్. నొప్పి గురించి కోపం వస్తుంది. అంటే ఏ నొప్పి ఉన్నా ఆ నొప్పి గురించి కోపం వస్తుంది, ముఖంలో కనిపిస్తుంది ఆ కోపం. ఆ బాధ రావటం మీద విపరీతమైన కోపం వస్తుంది. బాధ రావటం మీదే కోపం వస్తుంది వాడికి. ఎంత సఫరింగ్ ఉంటే అంత కోపం వస్తుంది, ఎంత బాధ ఉంటే అంత కోపం వస్తుంది. తర్వాత ఎగ్రివేషన్ ఆఫ్ పెయిన్ వైల్ థింకింగ్ అబౌట్ పెయిన్. కనుక నొప్పిని గురించి ఆలోచిస్తే నొప్పి ఎక్కువ అవుతుంది. నొప్పిని గురించి కాక వేరే విషయాలు మాట్లాడితే కొంచెం తగ్గుతుంది. ఇంతలోనే ఇంకొకరు వచ్చి నొప్పి ఎలా ఉందంటే మరలా మొదలవుతుంది. ఇంకా యాసిడ్ ఆక్సాలిక్లో కూడా ఇలా ఉంటుందన్నమాట. ఎక్కడో పట్టేస్తుంది, కదలలేడు. పుస్తకం చదువుతాడు, పుస్తకంలో విషయం నోట్ చేసుకుంటానికి పెన్ను తీసుకుంటాడు, మరలా పెన్ను గుర్తుకు వస్తే మరలా ఎక్కువగా ఉంటుంది. మీరు బాగా ఎంగేజ్ చేయగలిగితే నొప్పి పూర్తిగా పోతుంది. మనం కనుక వాటితోటి ఆ మాట ఈ మాట మాట్లాడితే నొప్పి పోతుంది. అంటే అసలు నొప్పి గురించే మాట్లాడక్కర్లా, వేరే ఏదో ఒక విషయం, ఏ రాజకీయమో, వాటికి రాజకీయం ఇష్టమైతే రాజకీయం, ఇంకొక విషయం ఇష్టం అయితే ఇంకొక విషయం, అప్పుడు ఆ నొప్పి అనేటువంటి దాన్ని ఆ మాటల్లో పడి మర్చిపోతారు. యూరినేషన్ కూడా అంతే. గుర్తుకు వస్తే యూరిన్కి వెళ్ళాల్సి ఉంటుంది. మనకి షుగర్ పేషెంట్స్లో ఇది ఎక్కువ ఉంటుంది. యూరిన్ అనేటువంటిది మామూలుగా ఉంటుంది. ఆ యూరిన్కి వెళ్ళాలన్న గుర్తొస్తే దానికి ఎమ్మటి అర్జెంట్కి వెళ్ళాల్సింది. ఇన్ డయాబెటీస్ ఆల్సో జ్ఞాపకం వచ్చినప్పుడల్లా యూరినేషన్. ఇది యాసిడ్ ఆక్సాలిక్లో స్పెషల్గా ఉంటుంది. తర్వాత హెడేక్ 9 AM ఆర్ 9 PM నుండి ఎక్కువ అవుతాయి. తెల్లవారబోతూ ఉండగా తగ్గుతాయి. పొద్దున వచ్చినా సాయంత్రం వచ్చినా మరునాడు తెల్లవారుజామున తగ్గాల్సిందే తలనొప్పి. కోపము, ఏడుపు, చికాకు కలిసి ఉంటాయి. నిద్ర పట్టకపోవటం ప్రధాన లక్షణం. వీటన్నిటిలో కూడా కామన్ ఏంటంటే వీడికి స్వభావమైనటువంటి లక్షణం, స్వాభావికమైనటువంటిది నిద్ర పట్టకపోవటం అనేటువంటిది వీడికి కామన్గా ఉంటుంది. అంటే ఈ తలనొప్పి వచ్చినా ఏదొచ్చినా నిద్ర పట్టకపోవటం అనేటువంటిది కామన్గా ఉంటుంది. ఈ నిద్ర పట్టకపోవటం అనేటువంటి వాళ్ళు క్యామమెల్ వాళ్ళు ఓపియం, కాఫియం. కంటి మీద కునుకు లేకుండా 45 సంవత్సరాలు ఉన్నవారు ఉన్నారు. ఇంకా 45 ఏళ్ల పాటు నిద్ర అనేటువంటిది లేదు. పాపం రాముడి యొక్క తమ్ముడు లక్ష్మణుడు 14 ఏళ్లే పాపం. వీడి కన్నా పెద్దది 45 ఏళ్ళు. 45 ఏళ్ళు అసలు కంటి మీద పగలు లేదు, రాత్రి లేదు, ఏ పూట లేదు, నిద్ర లేదు. అట్లాంటి వాళ్ళకి క్యామమిల్లా పనిచేస్తుంది. ఊర్మిళ కూడా 14 సంవత్సరాలే. ఆమె నిద్రపోతుంది, ఈయన మేలుకొని ఉంటాడు. కానీ 14 ఏళ్ళే లక్ష్మణుడు, ఈయన మటుకి 45 ఏళ్ళు, పన్నా పెద్దది. ఉంటారు, వాళ్ళకి ఏం కాదు. తర్వాత ఈ క్యామమిల్లా పేషెంట్స్కి మత్తు కూడా ఎక్కదు. డాక్టరు మత్తు ఇచ్చిన మత్తు ఎక్కదు. సిజేరియన్ ఆపరేషన్ అయినా సరే, లేకపోతే ఇంకా వేరే ఆపరేషన్స్, ట్యూబెక్టమీ ఆపరేషన్ అయినా సరే మత్తు ఎక్కదు. అట్లా వాళ్ళు నలుగురు పట్టుకొని ఆపరేషన్ చేసేస్తారు. ఆపరేషన్ తప్పదు, చేయాల్సిందే. అందుకని చేసి ఎంత మంది ఇచ్చినా మత్తు ఎక్కదు. క్యామమిల్లా పేషెంట్కి అస్సలు మత్తే ఎక్కదు. నాకు ఒక పేషెంట్ మాట్లాడింది, నేను మాట్లాడాను ఆమెతోటి. ఆమెకి మత్తు ఎక్కనే ఎక్కదు. అట్లాగే ఆపరేషన్ చేయించుకున్నాను.
చెబుతుంటేనే భయంకరంగా ఒళ్ళు గగురు పొడుస్తుంది అనమాట. అది కనుక వీళ్ళకి మత్తు అనేటువంటిది ఎక్కదు. ఎక్కడో ఒకళ్ళు ఉంటారు అట్లా. అందరు క్యామమిల్లా పేషెంట్లకు ఎక్కుతుంది, కానీ కొంతమంది పేషెంట్లకి ఎక్కదు అస్సలు. తర్వాత ఆవిడ ఇది కూడా చెప్పింది, ఆవిడకి నిద్ర పట్టనే పట్టదు 20 ఏళ్ళు 30 ఏళ్ళు. అంటే ఆ పేషెంట్ కన్ఫర్మేటివ్గా క్యామమిల్లా పేషెంట్, తప్పనిసరిగా క్యామమిల్లా పేషెంట్. ఎందుకంటే నిద్రపోవటం లేదు, మత్తు ఎక్కటం లేదు, రెండు క్యామమిల్లా. 1 ఇస్తే సరిపోదు. ఫీవర్స్ 9 AM హెడేక్తో స్టార్ట్ అవుతుంది. ఫీవర్స్లో 9 గంటలకి హెడేక్తో మొదలవుతుంది. 9 PM స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కసారి. సాయంత్రం అసలు మొదలు పెట్టవు, కానీ ఒక్కొక్కసారి 9 గంటలకు మొదలు పెడుతుంది. సాయంత్రం మొదలు పెడితే క్యామమిల్లా కాదు, బ్రయోనియా ఫీవర్ 9 మొదలవుతుంది. తర్వాత గ్రీనిష్ డిశ్చార్జెస్, ఆకుపచ్చని విరోచనాలు, ఆకుపచ్చని పసరు వాంతులు, ఆకుపచ్చని కళ్ళె, అంతా ఆకుపచ్చే మొత్తం. గ్రీనిష్ ఎల్లో కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. జాండీస్లో కూడా యూరిన్ గ్రీనిష్గా ఉంటుంది, అసలు ఎప్పుడు కూడా ఉండవు. ఈ క్యామమిల్లా జాండీస్లోనే యూరిన్ కూడా గ్రీనిష్గా ఉంటుంది. తర్వాత పళ్ళు వచ్చే పిల్లలు, పళ్ళు కొరుకుట, జుట్టు పీకేసి కొనుట, నేలకేసి తన్నుకొనుట, ఇట్లాంటివన్నీ చేస్తారు. పళ్ళు కొరకటం, జుట్టు పీక్కొనుట, నేలకేసి తల కొట్టుకొనుట, నేలకేసి కొట్టుకుంటారు అనమాట, గోడకేసి కొట్టుకుంటారు, ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. పిల్లవాడు సైలెంట్గా ఉంటే క్యామమిల్లా కాదని అర్థం చేసుకోవాలి. ఇవే లక్షణాలతో ప్యాసివ్గా ఉంటే క్యాల్కేరియాఫాస్, క్యాల్కేరియా ఫ్లోరు, పలస్టిల్లా ఇండికేట్ అవుతాయి. అంటే ఇవే లక్షణాలు. అంటే పళ్ళు వచ్చే వాళ్ళకి సైలెంట్గా ఉండే పిల్లల్లో క్యాల్కేరియాఫాస్, క్యాల్కేరియా ఫ్లోర్ అండ్ పలస్టిల్లా ఇండికేట్ అవుతాయి. రీసెంట్గా మా మనవరాలకు వచ్చింది, పళ్ళు వచ్చేటప్పుడు గ్రీనిష్ డిశ్చార్జెస్ వచ్చినాయి, విరోచనాలు గ్రీన్గా అవుతున్నాయి. దాన్ని బట్టి మనం పలస్టిల్లా క్యామమిల్లా వేస్తే పూర్తిగా పోయింది. ఆ ఒక్కరోజే అయినాయి, తర్వాతకి 2వ రోజు నుంచి కాలేదు. అది తర్వాత సెన్సిటివ్ టు ది టచ్ ఆఫ్ ఎయిర్, గాలి తగిలితే విపరీతమైన నొప్పి. కిటికీల నుండి గాలి వచ్చి చర్మానికి తగిలితే లోపల శరీర భాగాలన్నీ ఉండిపడినట్లు అయిపోతాయి. చెవులు మరీ సెన్సిటివ్గా ఉంటాయి. చెవుల్లోనికి సూటిగా గాలి తగిలిందంటే చురుక్కున దబ్బణం పెట్టి పొడిచినట్లుగా ఉంటుంది, ఒక క్షణం తెలివి తప్పినట్టుగా ఉంటుంది. తర్వాత లాస్ ఆఫ్ సెన్స్ ఆఫ్ స్మెల్ వెన్ సఫరింగ్ ఫ్రమ్ కోల్డ్, జలుబుతో ఉన్నప్పుడు అన్ని వాసనలు ఒకటిగానే ఉంటాయి. జలుబు వచ్చి తగ్గిన తర్వాత ముక్కులు తిరిగి నార్మల్గా వస్తాయి. తర్వాత స్వెట్టింగ్ ఆఫ్ ఫేస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈటింగ్ ఆర్ డ్రింకింగ్, ఏదన్నా తిన్నా తాగినా ముఖం అంతా గుడ్లుగా చెమటలు పోస్తాయి. పిల్లల్లో అయితే ఇంకా ప్రామినెంట్గా ఉంటుంది. ఎవ్రీ సఫరింగ్, ఇది వెరిఫైయింగ్ సిమ్టమ్. దీన్ని బట్టి మనం క్యామమిల్లా అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. చెమట గుడ్లుగా ఉంటుంది. చల్లనివి తాగినా వెచ్చనివి తాగినా చెమట, చల్లటివి తాగినా చెమట వస్తుంది, వెచ్చటివి తాగినా చెమట వస్తుంది. హయోస్యామస్ వాళ్ళకి భోజనం చేస్తున్నంతసేపు విపరీతమైనటువంటి వేదనగా ఉంటుంది. హయోస్యామస్ వాళ్ళకి ఎక్కడో ఏదో అయిపోతుంటే భోజనానికి కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఏదో దుర్వార్త విన్న తర్వాత భోజనానికి కూర్చుంటే, లేదా భోజనం చేస్తుండగా దుర్వార్త వింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఫైర్ ఇంజిన్ వెళ్ళాక ఇల్లు తగలపడుతున్నాయని తెలిసాక విస్తర ముందు కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. భోజనం చేస్తున్నంతసేపు ఉక్కిరి బిక్కిరిగా మరణ వేదనగా ఉంటుంది. భోజనం అయిన తర్వాత నార్మల్గా ఉంటుంది.
జ్వరంలో కానీ విరోచనంలో కానీ ఒక బుగ్గ ఎర్రబడును, ఒకవైపే కందినట్లుండను. ఫెర్రమెట్ కూడా అలాగే ఉంటుంది, అర్ధనారీశ్వర తత్వం లాగా ఉంటుంది. తర్వాత క్యామమిల్ల కాజేషన్స్, మార్టిఫికేషన్స్, అవమానింపబడుట, తీవ్రంగా జీవితంలో పెద్దగా అవమానం పొందితో క్యామమిల్లా పేషెంట్ అవుతారు. కాంట్రడిక్షన్స్, ఓడించుట, కుడ్ నాట్ అగ్రీ, పండితవాదాలతో ఓడిపోయాడు అనుకోండి, అప్పుడు కూడా క్యామమిల్లా అవుతాడు. ఎనకార్డియం, ఓడినా వాదించగలడు, నాదే రైట్ నాదే రైట్ నాదే రైట్ అంటాడు. తప్పని తెలుసు కానీ అట్లాగే నాదే రైట్ అంటాడు వాడు. ఎనకార్డియం, ఓడిపోతే జ్వరం వస్తుంది, గుర్తు అది. క్యామమిల్ల వాడికి ఓడిపోతే జ్వరం వస్తుంది. కాజెస్ ఆఫ్ యాంగర్, విపరీతమైన కోపం వచ్చే సిచ్యువేషన్ వస్తే బోరన్ సోరిక్ పేషెంట్ అయితే లైఫ్ లాంగ్ క్యామమిల్లా పేషెంట్ అయిపోతాడు. విపరీతమైన కోపం అట్లాంటి సన్నివేశాల్లో ఆల్రెడీ సోరిక్ పేషెంట్ కనుక అయ్యుంటేవాడు లైఫ్ లాంగ్ క్యామమిల్లా పేషెంట్ అయిపోతాడు. తర్వాత ఒక కేసు చెబుతున్నారు మాస్టర్. 50,000 రూపాయల పార్ట్నర్షిప్కి చేరాడు. ఒక వారం తర్వాత ఇంట్లో వాళ్ళు ఏమండి 50,000 తెచ్చేయమన్నారు. అప్పుడే ఇచ్చేసా కదా అంటాడు. ఎప్పుడు ఇచ్చారని నలుగురిలో పార్ట్నర్స్ని కూర్చోబెట్టారు. అంటే వాళ్ళు ఏమన్నారు, నాకు డబ్బులు ఎప్పుడు ఇచ్చావన్నారు. నలుగురు కలిసి డబ్బు ఇస్తే రసీదు ఎందుకు తీసుకోలేదని వీడినే చివాట్లో పెట్టారు. అంటే నువ్వు రసీదు ఎందుకు తీసుకోలేదని వీడినే చివాట్లో పెట్టారు. బుద్ధి ఉందా లేదా, ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఇస్తే రసీదు తీసుకోరా అంటే విపరీతమైనటువంటి కోపం వచ్చి అది నెలల తరబడి పనిచేస్తుంది. అరే రే, ఎరుగున్న వాళ్ళు ఇలాగా చేస్తారా, ఇలా చేస్తారనుకోలేదు. పార్ట్స్ అన్నీ కూడా వేడెక్కిపోతాయి, శరీర భాగాలన్నీ కూడా వేడెక్కిపోతాయి. అక్కడి నుంచి అట్టర్ ఇన్సోమినియా, అక్కడి నుండి నిద్ర పట్టనే పట్టదు. అదే బోరన్ సోరిక్ కాకపోతే, అంటే పుట్టుకతోటే వాడు సోరా పేషెంట్ కాకపోతే ఎడాపెడా లెంపకాయ వేసి నలుగురులు తన్ని యువతలకు వచ్చి ఆ తర్వాత వెంటనే మర్చిపోతాడు. సోరా పేషెంట్ కాకపోతే అప్పుడే మర్చిపోతాడు. లేదా కోర్టుకు పిలుస్తారు. అవతల వాడి దగ్గర అన్యాయం ఉంటే తన బుర్ర ఎందుకు పోగొట్టుకోవాలి అనుకుంటాడు. అన్లెస్ వీఆర్ పేషెంట్స్, కనుక మనం పేషెంట్లం కాబట్టే ఇలాగ జరుగుతుంది. ఒక 50,000 పోతే మనం కొంపలు మునిగిపోయినట్టు ఫీల్ అయిపోతాం. ఒకరోజు నిద్రపోకపోతే ఎంత మనం సఫరింగ్ అనేటువంటిది మనం పట్టించుకోం. పోనందువల్ల వచ్చేటువంటిది ఒక కాటాలో వేస్తే దానివల్ల గుండె ఒడుగుతుంది. అది కూడా కాటాలో వేస్తే మనకు గుండె చౌకబారదు అనేటువంటి లక్షణం మన మానవ జాతికి ఉంటుంది. అది ఎప్పుడు తెలుస్తుంది, గుండె విలువగలదని గుండె జబ్బు వచ్చేదాకా తెలియదు. కనుక అన్లెస్ వీఆర్ పేషెంట్స్, కొట్టేసింది 50,000 అయితే వాడిని గురించి మనం బుర్ర ఎందుకు పాడు చేసుకోవాలనేటువంటిది ఆరోగ్యకరమైనటువంటి మనస్సు ఆలోచిస్తుంది. హెల్దీ పర్సన్ అయితే పోయిన 50,000 ఒక వెంట్రుక ముక్క అని తెలుస్తుంది. పోయిన 50,000 పోతే అది ఒక పెద్ద లెక్కలోది కాదు. ఐ కెన్ ఎర్న్ టుమారో, నేను తర్వాత సంపాదించుకుంటాను, లేదు సంపాదించుకోకపోతే ఇబ్బంది ఏమి లేదు, కొంపలేం మునిగిపోవాలా. అది ఐ కెనాట్ ఎర్న్ ది లాస్ ఆఫ్ స్లీప్లెస్ నైట్స్. కనుక మనం ఈ నిద్ర లేనటువంటి రాత్రులు గడిపినటువంటి వ్యవహారం అదైతే మనం తిరిగి సంపాదించుకోలేము. అది అంటే నిద్ర లేకపోతే ఏమవుతుంది, మరుసటి రోజు పని చేయలేడు, నీరసం వస్తుంది, ఇట్లాంటివన్నీ వస్తాయి. చాలా దానితో పాటుగా వరుసగా వస్తూ ఉంటాయి. కనుక ఇప్పుడన్నా అక్యూట్
కండిషన్ సరిచేసి వాడికి ఫుల్ కేస్ టేక్ చేసి సరి అయిన మందు వేయాలి, లేకపోతే అలా డ్రాగ్ ఆన్ అవుతుంది, అలాగ కేసు అలాగ పోతూ ఉంటుంది అన్నమాట. తర్వాత ట్రీటింగ్ చిల్డ్రన్, పళ్ళు వచ్చే పిల్లలు ఉలిక్కి పడుట, ఉండుండి పిల్లవాడు ఉలిక్కి పడుట, హై ఫీవర్స్, జంపింగ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్, బాగా జ్వరాలు వస్తుంటాయి ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి, అంటే తండ్రి దగ్గర నుంచి తల్లి దగ్గరికి, తల్లి దగ్గర నుంచి మేనమామ దగ్గరికి, మేనమామ దగ్గర నుంచి ఇంకొక బంధువులు ఎవరన్నా ఉంటే వాళ్ళ దగ్గరికి. అది ఫ్రమ్ మదర్ టు ఫాదర్, ఫ్రమ్ ఫాదర్ టు నర్సు, ఒళ్ళు కంటే తల వేడిగా ఉంటుంది, సెన్సిటివ్ టు నాయిస్, శబ్దమైనప్పుడల్లా ఉలిక్కి పడుట, బైటింగ్ టీత్, పళ్ళు కొరుకుట, పళ్ళు అరిగేదాకా కన్వల్షన్స్లో కూడా వస్తాయి ఒక్కొక్కసారి. హై ఫీవర్స్లో ఉలిక్కిపాటుతో ఫిట్స్ వచ్చేస్తాయి, మనిషి స్టిఫ్ అయిపోతాడు, బిగిసిపోతాడు, ద రోలింగ్ ద ఐస్, కళ్ళు తిప్పుతాడు, ట్విచ్చింగ్ ఆఫ్ మజిల్స్, ఏ కండరానికి ఆ కండరం కొట్టుకుంటుంది, ఈగ వాలితే కుక్క మొదలైన వాటికి ఆ కాస్త కదులుతుంది, అలాగా కదులుతుంది అన్నమాట. తర్వాత థ్రోస్ ద లిమ్స్ అవుట్ అబౌట్, అని కాళ్ళు చేతులు నాలుగు పక్కలకి లేపేస్తాడు, బెల్లడోనాలో ముందుకు పడతాడు, క్యామమిల్లాలో వెనక పడతాడు, తేడా అది. క్యామమిల్లా వేస్తే వెంటనే ఫిట్లో నుంచి యువతలకు వస్తాడు, 2-3 రోజుల్లో మిగతావన్నీ కూడా సర్దుకుంటాయి. ఎక్యూట్లో 200లో క్విక్ యాక్టింగ్, అవసరమైతే 1M. ఎక్యూట్ జబ్బు కనుక అయితే 200లో క్విక్ త్వరగా పనిచేస్తుంది, కొంత లేట్ అయితే 1M వేసుకోవచ్చు. సెకండ్ ఆస్పెక్ట్ ఇన్ చిల్డ్రన్, లూజ్ మోషన్స్, పలుచటి నీళ్ల విరోచనాలు, గ్రీన్ రంగులేని బంకతో కల్పిస్తాయి, ఆర్ పఫీ మోషన్స్, తొక్కలు తొక్కలుగా ఉంటాయి, లైక్ చాప్డ్ ఎగ్స్, చాప్డ్ గ్రాస్, ఎండుగడ్డి చిన్న చిన్న ముక్కలుగా కొట్టి అది నీళ్ళలో వేస్తే ఎలా ఉంటుందో వాడి యొక్క విరోచనం అలా ఉంటుంది. మన వాళ్ళు దాన్ని చీడపీడ అంటారు. తర్వాత థర్డ్ పిక్చర్, గర్భిణీ స్త్రీ బాలింత వ్యాధులు, క్యామమిల్లా తప్పనిసరిగా వేస్తేనే నయమవుతాయి. నిపిల్స్ ఇన్ఫ్లేమ్డ్ అండ్ సోర్, స్తనముల చివరి భాగములు పచ్చి చేసి కురుపుల్లాగా బాధ పెడతాయి, క్యామమిల్లా అండ్ గ్రాఫైటిస్. ఫీవరిష్, ఒళ్ళంతా సలపరం, ఒళ్ళంతా చలిచలిగా ఉంటుంది, ఒక్కొక్కసారి జ్వరం కూడా వస్తుంది, లాక్టాన్యం కూడా ఉంటుంది అలాగే. తర్వాత స్లీప్లెస్నెస్, నిద్ర పట్టనే పట్టదు, దీనికి ముఖ్యమైన లక్షణం నిద్ర పట్టకపోవటం, ఒకవేళ పడితే కోడి కునుకులాగా నిద్ర పట్టి మరలా మెలకు వస్తుంది. దే సీ హారిబుల్ ఫార్మ్స్ అండ్ ఫిగర్స్, కనుక ఈ రకరకాలైనటువంటి జుట్టు విరబోసుకున్నటువంటి అవతారాలు, శక్తి, బ్రహ్మరాక్షసి, దయ్యాలు, శ్మశానము, ఎముకలు, శవాలు తగలబడుతున్నట్లు, సీన్స్ అసోసియేట్ విత్ హారర్ అండ్ డెత్, కనుక డెత్ చావుకి దగ్గరైనటువంటి సన్నివేశాలు వస్తాయి. పులి మీదకు వస్తున్నట్లు, పులి కనిపించి ఉలిక్కిపడి మెలకు వస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఇలాగా వచ్చినప్పుడు గాలి సోకిందంటారు. తర్వాత ట్విచ్చింగ్ అండ్ క్రాంపింగ్ టైప్స్ ఆఫ్ పెయిన్, కనుక ఈ నొప్పులు వచ్చేసి బాగా విపరీతమైన నొప్పులు వచ్చి అబార్షన్ కూడా అవుతుంది. ఈ కల వచ్చింది గర్భస్రావం అయిందంటారు, ఏది పులి వచ్చి మీద పడింది గర్భస్రావం అయిందంటారు, లేకపోతే భూతం వచ్చి బిడ్డను ఎత్తుకుపోయిందంటారు. చక్రం అడ్డు వేస్తే, అంటే చక్రం అంటే క్యామమిల్లా కనుక అడ్డు వేస్తే భూతం పోతుంది. అంటే వీళ్ళు భూతం అన్ని, వాళ్ళు దయ్యం అన్ని, బ్రహ్మరాక్షసి అన్ని, ఏదన్నా అన్నాయి, మనకు కావాల్సింది క్యామమిల్లా అనేటువంటిది ఒక డోసు వేస్తే శుభ్రంగా తగ్గిపోతుంది. తర్వాత 50% కేసెస్ నయం అవుతాయి, టైం చాలకపోతే సేవ్ అవ్వవు. మనకి 50% కేసెస్ నయం అవుతాయి, టైం చాలకపోతే మన దగ్గరకు లేటుగా వస్తే మనం ఏం చేస్తాం అది. తర్వాత బాలింతలు, ఇలా సరే
సార్ నమస్కారం అండి. సత్యనారాయణ నమస్కారం హైదరాబాద్ చెప్పండి. నుండి. మందు చెప్పండి. ఇచ్చారు, మందులు ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. అవి ఒక్కసారి వేసుకోవాలండి. అలాగే అలాగే. మేము ఇచ్చిన ఒక్కసారి ఇన్ఫర్మేషన్ సరిపోయిందా సార్? ఇంకా కావాలండి. నేను మళ్ళీ ఓకే తర్వాత ఇంకొకటి పెడతాను. ఓకే పీడిఎఫ్ పెడతాను. ఓకే అది అది పెట్టినాక చూసుకోండి. ఆయనకి ఏమేం చెప్పాలనేది దాంట్లో తెలుస్తాయి. ఓకే సార్. ఓకే, సరే. థ్యాంక్ యూ. మంచిది. మరలా రెండో డోస్ పొరపాటు కూడా నెలలోపు వేయకండి. అప్పుడు కూడా నన్ను కనుక్కొని వేయండి. అలాగే సార్, అలాగే. ఈ లోపల ఈ మామూలుగా ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఇవన్నీ వాడొద్దు కదా, అల్లం? అవి వాడద్దు. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. పీడిఎఫ్ గ్రూప్ లో పెడతారు కదా సార్? గ్రూప్ లో పెడతాను. పీడిఎఫ్ గ్రూప్ లో